ఓకే ఓకే విక్రమ్ భాయ్ బాయ్ 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 నేనే కృష్ణమూర్తిని అవతార్. బాయ్ ఎరా నీకెన్నిసార్లు చెప్పినా నీ పద్ధతి మార్చుకోవా? అసలు కృష్ణమూర్తి గురించి నీకు నీ మరదలకు ఎందుకురా అంత టెన్షను? బాయ్ అమృత ఫోటో పట్టుకుని వీధుల్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నావంట. ఒకరోజు అర్ధరాత్రి తాగి రోడ్డు మీద తిరుగుతూ కృష్ణమూర్తి గురించి నన్నే అడిగావు. ఆ రోజు వైజాగ్ వెళ్ళిపోతానంటే వదిలేశాను. రేయ్, నా ప్రొఫెషనల్ లైఫ్లో నేను చేసిన మొట్టమొదటి తప్పు అమృతను చంపమని నీకు సుపారీ ఇవ్వటం. 3 సార్లు అవకాశం ఇచ్చినా అమృతను చంపలేకపోయావు. అప్పుడే నేను చంపకుండా వదిలేశాను. అది నేను చేసిన రెండో తప్పు. వైజాగ్లో నా దగ్గర సుపారీ తీసుకుని 2 మర్డర్లు పర్ఫెక్ట్గా చేశావు. ఆ గుడ్ విల్తో నీ ప్రాణాలు తీయకుండా వదిలేస్తూ వచ్చాను. నన్ను చంపొద్దు బాయ్. కృష్ణమూర్తి గురించి నాకు అక్కర్లేదు. నేను వెళ్ళిపోతాను బాయ్. నన్ను వదిలే బాయ్. ప్లీజ్ ప్లీజ్ బాయ్. నన్ను చంపొద్దు బాయ్. ప్లీజ్ ప్లీజ్ బాయ్ బాయ్ బాయ్. నిన్నెందుకు చంపుతాన్రా? కృష్ణమూర్తి ఎవరో వివరాలు కావాలన్నావు కదా. వద్దు వద్దు, నాకే వివరాలు వద్దు. వద్దు బాయ్. లేదవతార్, నువ్వు ఇంతగా కష్టపడి తిరుగుతున్నావు. అతనెవరో చెప్పేస్తే నువ్వు మళ్ళీ ఇటువైపు రావు కదా. లేదు బాయ్, నాకేమొద్దు. రే టపాస్ బాలు బాయ్, అవతార్కి కృష్ణమూర్తి ఫోటో చూపించి మొత్తం వివరాలు చెప్పు. అలాగే బాయ్. బాయ్, మీరు చెప్పేది నిజమా? వివరాలన్నీ తెలుసుకున్నాక మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయకు. అలాగే బాయ్. మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తాను? నా మర్దల్ని పెళ్లి చేసుకొని నేను వైజాగ్ వెళ్ళిపోతాను. సరే వెళ్ళు. రావుతార్. చాలా థ్యాంక్స్ బాయ్. వెళ్ళు. అవతార్, కృష్ణమూర్తి గురించి ఈ డీటెయిల్స్ చాలా ఇంకా కావాలా? అసలు కృష్ణమూర్తి ఎవరు బాయ్? మరి అమృత? అమృత ఎవరో నాకు తెలియదు బాయ్. అసలు నేనెవరో నాకు తెలియదు. సుబ్బలక్ష్మి అంత
అంతా మాయ. చూడవుతార్, అమృత కృష్ణమూర్తి వివరాలు కావాలంటే డైరెక్ట్గా నా దగ్గరికి రా, ఓకేనా? అసలు వాళ్ళు ఎవరో తెలియనప్పుడు నేనెందుకు అడుగుతాను బాయ్? నేను రానే రాను బాయ్. ఇప్పుడు వెళ్ళు. బాయ్, చిన్న రిక్వెస్ట్ బాయ్. ఏంటి? బాయ్, పాటలన్నీ పని చేస్తున్నాయో లేదో తెలీదు. ఇందాక కారులో తెచ్చారు, ఇప్పుడు కొంచెం ఇంటి దాకా డ్రాప్ చేయమని చెప్పండి. అమ్మా అమ్మా. రేయ్ బాయ్. కారు కంటే ఫాస్ట్గా మన అవతారాన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. అలాగే బాయ్. డ్రాప్ చేయడానికి డ్రైవర్ చాలు, మీరంతా ఎందుకు? నిన్ను పంపడానికి డ్రైవర్ అవసరం లేదురా. అంటే వేయండిరా. అమ్మో, అక్క, అమ్మో, అబ్బా. అమ్మో, అమ్మా, ఒరే కృష్ణమూర్తి, సుబ్బలక్ష్మి, అమ్మా కృష్ణమూర్తి, ఒరే ఎంత పని చేసావురా? ఏంటి సౌండ్ వచ్చింది? లారీ గాని బస్సు గాని ఇంట్లోకి దూసుకొచ్చిందా ఏంటి? వసే అక్క. అయ్యో, తమ్ముడు అవతార్ అరుస్తున్నట్టుగా ఉంది. అక్క, 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 అబ్బో, అమ్మో, అయ్యా, అయ్యా. మా తమ్ముడు అనుకున్నానే, మా తమ్ముడు కాదు, వీడెవడు? అమ్మో. ఏయ్, ఎవరు నువ్వు? అమ్మో, అక్క, అడుక్కు తినే వెదవా? నేను నీకు అక్కనా? అక్క, నేను అవుతారునే. ఒరే అవతార్ నువ్వా? అవునక్క, నేనే. ఒరే ఏంట్రా ఈ అవతారం? అక్క, ఎవర్రా నిన్ను ఇలా కొట్టింది? ఎవరంటే ఎవరు కొట్టింది చెప్పకూడదక్క. పోనీ ఎందుకు కొట్టారా? ఎందుకు కొట్టారో కూడా చెప్పకూడదక్క. అసలు ఏమైందో చెప్పు. అసలు ఏమైందో కూడా చెప్పకూడదక్క. అయ్యో రామా, ఏం చేద్దాం అక్క, సిచ్యువేషన్ అలా వచ్చింది. అయ్యో ఏంట్రా నీ పరిస్థితి? వైజాగ్ నుంచి వచ్చినప్పుడు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా అయిపోయావు? నువ్వు ఆ రోజు వైజాగ్ ఫోన్ చేసి, ఒరే తమ్ముడు, నీకు నా మరదలు సుబ్బలక్ష్మినిచ్చి పెళ్లి చేస్తాను, నీ జీవితాన్నే మార్చేస్తానన్నావు. ఇదేనక్క మార్పు. మా అక్క ప్రేమగా పిలిచి పెళ్లి చేస్తానంటే నెత్తి మీద పాలు పోస్తుంది అనుకున్నాను, కానీ నా లైఫ్ దెబ్బల పాలు చేస్తుందని అనుకోలేదక్క. సుబ్బలక్ష్మిని చూడగానే నాలో ఎన్నో ఆశలు ఆశలు దాన్ని ఏమంటారక్క? చిగురించాయి. చిగురించాయి. దానికోసం స్వయంవరంలో 5 లక్షలు సంపాదిస్తానని శపథం చేయడం ఏంటి? ఆ డబ్బు కోసం ఇదిగో ఈ మహాతల్లిని చంపుతానని సుపారీ తీసుకోవడం ఏంటి? అంటే ఈ దెబ్బలన్నీ దీనివల్ల తిన్నావా? అమ్మో, అది కూడా చెప్పకూడదక్క. అమ్మా, ఒక్క ఆడదాని కోసం ఇన్ని దెబ్బలా? అమ్మో, నా వల్ల కాదు. ఇక్కడికంటే వైజాగ్లోనే బెటరు. ఒక్క క్వార్టర్ వేసుకుని కింగులా కాలు మీద కాలేసుకొని పడుకునేవాడిని. ఇదిగో ఇక్కడికొచ్చి ఇలా ప్రాపర్ అయ్యాను. అక్క, నేను వైజాగ్ వెళ్ళిపోతానక్క. సుబ్బలక్ష్మి నాకు వద్దక్క. వద్దక్క, నాకు సుబ్బలక్ష్మి వద్దక్క. ఒరే తమ్ముడు ఆగరా.
సార్ ఏంటి? ఒకసారి ఫోటో పట్టుకొని వచ్చి అమ్మాయి గురించి అడ్రస్ అడిగారు కదా, ఆ అమ్మాయి అడ్రస్ నాకు తెలుసు సార్. అసలు ఆ అమ్మాయి ఎవరు? అదేంటి సార్, ఆ అమ్మాయి ఆ రోజు ఏ అమ్మాయి? ఏ రోజు? అదేనండి, అప్పుడు అక్కడ ఎప్పుడు? ఎక్కడా? అదేనండి రామకృష్ణ నగరు. ఏ రామకృష్ణ నగర్ రా? అదేనండి రామకృష్ణ నగర్ జంక్షన్. ఏ జంక్షన్ రా? అదేనండి వివేకానంద విగ్రహం దగ్గర. నిన్ను ఏయ్! ఎవర్రా అమ్మాయి? ఎవర్రా? ఎవర్రా అమ్మాయి? ఎవర్రా? ఎవర్రా అమ్మాయి? ఏయ్! ఏయ్! రేయ్! నాకు ఏ అమ్మాయి గురించి తెలియదురా. అందరు అమ్మాయిల గురించి నన్ను అడుగుతావా? నన్నేమన్నా బ్రోకర్ అనుకున్నారా? రేయ్! ఏయ్! వికాస్, ఒకసారి కార్ ఆపు. ఏమైంది? ఒకసారి వెనక్కి పోని. ఎందుకు? ముందు పోని చెప్తాను. వీరిద్దరి జాతకాలు విచిత్రమైన జాతకాలమ్మా. వాట్? ఈ కోనుకి ఎలాంటి పెనిమిటి వస్తాడో నీకు అలాంటి పెనిమిటే వస్తాడు. కుర్రో కుర్రు. వికాస్, కార్ దిగు. ఎందుకు రేణు? అక్కడ కోయిదారున్నాడు, చూసావా? చూశాను. అతనికి నాకు మధ్య ఒక చిన్న అభిప్రాయ భేదం ఉంది. ఏంటి? కోయిదరుకు నీకు మధ్య అభిప్రాయ భేదమా? అసలు వాడికి నీకు పరిచయం ఎలా అయింది? మా కాలేజ్ క్యాంపస్ లో అప్పుడప్పుడు జాతకం చెప్పి తిరిగేవాడు. నేను, అమృత, శుభలక్ష్మి వాడి దగ్గర జాతకం చెప్పించుకుని తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం. వాడి జాతకాన్ని నేనైతే ఆ రోజే మర్చిపోయేదాన్ని. కానీ నా క్యారెక్టర్కి విరుద్ధంగా జాతకం చెప్పాడు. ఆ రోజు వాడు అలా చెప్పగానే నేను చాలా షాక్ అయ్యాను తెలుసా. ఏం చెప్పాడు? అక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుందిలే. కానీ వాడు చెప్పిన జాతకం మాత్రం జరగలేదు. వాడు చెప్పింది అబద్ధమని నిన్ను చూపించి ప్రూవ్ చేయాలి. పద, కార్ దిగు. వచ్చావా లచ్చిమక్క? లచ్చో లచ్చిమక్క. అంబ బలుకు, జగదంబ బలుకు, మధుర మీనాక్షి బలుకు, బెజవాడ కనకదుర్గమ్మ బలుకు. కుర్రో కుర్రు, కుర్రో కుర్రు. నన్ను గుర్తుపట్టావా? గుర్తుపట్టారే కూన. గుర్తుపడితే నువ్వు నా జాతకం గురించి చెప్పిన విషయం కూడా గుర్తు తెచ్చుకో. గుర్తుకొచ్చిందే కూన. ఆ రోజు ఏమన్నావు? నాకు అమృతకి ఒకే మొగుడొస్తాడన్నా. ఇదిగో ఇతనే నా కాబోయే మొగుడు. పేరు వికాస్. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. అమృత నా ఫ్రెండ్ అని మాత్రమే వికాస్కి తెలుసు. అంతే తప్ప వికాస్కి అమృత్కి మధ్య ఎలాంటి సంబంధము లేదు. సో నువ్వు చెప్పిన జాతకం ప్రకారం వికాసే నా మొగుడు. మరి అమృతకు కూడా వికాసే మొగుడు అవ్వాలి కదా. అలా జరగలేదు కదా కోయిదరా.
అమృత కాలేజీ రోజుల్లోనే ఎవడో గొట్టంగాడితో లేచిపోయింది. అసలు వాడిని పెళ్లి చేసుకుందో, ఉంచుకుందో, లేకపోతే విడిపోయిందో కూడా తెలీదు. అసలు దాని క్యారెక్టరే మంచిది కాదు. అలాంటి దాన్ని వికాస్ పెళ్లి చేసుకుంటాడా? అది నేను భారీగా ఉండగా. నా భర్తకి రెండో భార్యగా అమృత. విన్నావా? ఇదే కోయితోరు చెప్పిన జాతకం. నీకు నవ్వు రావడం లేదా? చూడు, ఇంకెప్పుడైనా ఇలాంటి దొంగ జాతకాలు చెప్తూ నాకు కనిపించావో నీ సంగతి చెప్తాను. కోయిదరా, ఎందుకు నవ్వుతున్నావు? నిజం తెలుసు కాబట్టే నవ్వుతున్నాను. కోయిదరా, ఇంకాపు. రేణు, కోయిదరు కొనదరు మాటలు మనం పట్టించుకోవడం ఏంటి? మన భవిష్యత్ ఏంటో మనకు తెలుసు. వీళ్ళేంటి అడిగేది? అవునవును, నీకన్నీ తెలుసు. పాపం ఈ కూనకే ఏమీ తెలీదు. అవునే కూన, నీ జాతకం ఈ కూనడ చేతిలోనే ఉంది. చూసావా వికాస్, ఇతను ఎంత వెటకరంగా నవ్వుతున్నాడో? రేణు, వీళ్ళంతా పిచ్చివాళ్ళు. అమ్మ పలికిందని అబద్ధాలు చెప్తూ ఎదుటి వాళ్ళని మోసం చేస్తూ 10 రూపాయలు సంపాదించుకుంటూ ఉంటారు. అయినా నువ్వు వీళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటావు? అవునవును, జరుగుతున్నది, జరగబోయేది, ఏం జరిగిందో మాకు తెలీదు. కానీ అంతా నీకు తెలుసు కదా? ఆ తెలుసు కదా? రేణుక, నువ్వు పద. ఆగు వికాస్. ఏ కోయిదరా, నువ్వెందుకు నవ్వుతున్నావో నాకు చెప్పాలి. కూనా, ఒక్కొక్కసారి మనుషులు మాయలో ఉంటారు. ఆ మాయలో నిజం తెలుసుకోలేరు, గుడ్డిగా వెళుతుంటారు. ఏదో ఒక రోజు పడేలుమని దిమ్మ తిరిగేలా దెబ్బ తగులుతుంది. ఆ రోజు నిజం తెలుసుకుంటావు, కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయి ఉంటుంది. నిజమేంటి, మాయలో పడ్డమేంటి? అవునే కూన, ఆ విషయం నాకన్నా నీకు కాబోయే మొగుడు వికాసకే బాగా తెలుసు. ఏంటి వికాస్ కోయిదోరు చెప్పేది? రేణు, ఈ కొయ్యదరు మాటలు నువ్వు ఎందుకు పట్టించుకుంటావు? పద వెళ్దాం, పద. అమ్మో, ఈ కోయిదొరికి మన గురించి అన్ని విషయాలు తెలిసినట్టున్నాయి. వీడు మామూలు కోయిదొరు కాదు. వికాస్, ఆ కోయిదోరు ఎందుకు నవ్వుతున్నాడో? వాడల్లా నవ్వుతుంటే నాకేదో భయంగా ఉంది. రేణు, ప్లీజ్ ఇలాంటి సెంటిమెంట్స్ అస్సలు పట్టించుకోవద్దు. లేకపోతే నేను అమృతను పెళ్లి చేసుకోవడం ఏంటి, మీ ఇద్దరికి ఒకే మొగుడు రావడం ఏంటి? చీచి, ఆ మాట వింటుంటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది తెలుసా. ఇలాంటి చెత్త జాతకం చెప్పించుకున్నానని ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు? సందర్భం రాలేదు, చెప్పలేదు. అయినా నా భర్తని ఇంకో ఆడదాంతో పంచుకొనిస్తానా? అలాంటి సందర్భమే వస్తే ముందు నిన్ను చంపి ఆ తర్వాత నేను చేస్తాను.